హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, మనందరం కూడా లాస్ట్ క్లాస్ వచ్చేసి ఏం డిస్కస్ చేసామంటే టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్స్ యొక్క టైప్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈరోజు అంటే టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్ ఏం చెప్పుకున్నాము అంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏంటి, ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే ఏంటి, అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అంటే ఏంటని లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. వాటితో పాటు రూట్ యొక్క జనరల్ క్యారెక్టర్స్, రూట్ యొక్క ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసామండి. మరి ఈరోజు వచ్చేసి జోన్స్ ఆఫ్ ది రూట్ అంటే రూట్లో ఉండేటువంటి జోన్స్ గురించి డిస్కస్ చేద్దామండి. జోన్స్ ఆఫ్ ది రూట్ ఆర్ రూట్ జోన్స్ అని కూడా అనొచ్చండి. జోన్స్ ఆఫ్ ది రూట్, జోన్స్ ఆఫ్ ది రూట్ అంటున్నాం అండి. జనరల్గా ప్లాంట్ బాడీ, దిస్ ఇస్ ద ప్లాంట్ బాడీ. ఈ ప్లాంట్ బాడీలో మనకి రూట్ సిస్టమ్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద బిలో ఇన్సైడ్ ఆఫ్ ది సాయిల్ లోపల ఉండేటువంటి సిస్టమ్ని రూట్ సిస్టమ్ అంటున్నాం. అబౌవ్ ద సాయిల్ ఇట్స్ కాల్డ్ క్యానోపీ స్ట్రక్చర్. ఓకే రైట్, ఇన్ దిస్ క్యానోపీ స్ట్రక్చర్లో ఏమేమో ఇంక్లూడ్ అవుతుంది, ఇంక్లూడ్ ద leaf, stems, branches, flowers. Total structure is called canopy structure or shoot system. Inside of the soil present the root system. ఈ రూట్ సిస్టంలో ఎనీ వన్ రూట్ ఇక్కడ వాటికి కానీ లేదా ఈడు వాటికి కానీ కట్ చేస్తే రూట్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దామండి. అంటే ప్లాంట్ బాడీలోని రూట్ సిస్టంలో రూట్ని తీసుకుంటున్నామండి. ఈ రూట్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ని ఎలా డివైడ్ చేశారో చూద్దామండి. జనరల్గా 4 జోన్స్గా డివైడ్ చేశారండి. రూట్ పార్ట్స్ డివైడెడ్ యాజ్ 4 జోన్స్. ఇన్ దిస్ ఫస్ట్ జోన్ ఈస్ రూట్ క్యాప్ జోన్. ఫస్ట్ జోన్ ఏంటి సరే అంటే రూట్ క్యాప్ జోన్గా డివైడ్ చేశారు. This is the root base part, this is the root apical part, typical part. This is the root base part, this is the root tip and end part. The thimble like structure covered the apical part of the plant body, apical part of the root. రూట్ యొక్క ఎపికల్ పార్ట్ని కవర్ చేసేటువంటి థింబుల్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటుంది సార్ అంటే ఇట్స్ కాల్డ్ రూట్ క్యాప్. చూడండి అన్న, రూట్ లోపల రూట్ యొక్క చివరి పార్ట్ ఉంది అండి. ఈ చివరి పార్ట్ని కవర్ చేసేటువంటి థింబుల్ లైక్ స్ట్రక్చర్. థింబుల్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటున్నాం సార్ అంటే రూట్ క్యాప్ అంటున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది థింబుల్ లైక్ స్ట్రక్చర్? థింబుల్ లైక్ స్ట్రక్చర్ మీన్స్ మన బ్రొటన వేలు ఆకారంలో ఉండేటువంటి స్ట్రక్చర్ని థింబుల్ లైక్ స్ట్రక్చర్ అంటున్నాం. దిస్ థింబుల్ లైక్ స్ట్రక్చర్ ఇస్ కవర్డ్ ద రూట్ typical part or apical part. This portion is called root cap or root cap zone. This root cap main function is protection to the end of the or apical part of the root. Root ki protection, root యొక్క apical part ki protection istundi in the soil lokta. Sir adi ela protection istundi? This root is grow into the soil lokti growth అవుతున్నప్పుడు this root end or apical part is very sensitive part, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇఫ్ do not any damages, ఎటువంటి డ్యామేజెస్ జరగకుండా రూట్ క్యాప్ అనేది ఈ రూట్ యొక్క ఎపికల్ పార్ట్ని కవర్ చేస్తూ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుందండి. సో దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఈజ్ ప్రొటెక్షన్. ఎవరి ఫంక్షను? రూట్ క్యాప్ యొక్క ఫంక్షన్. ఎవరికి ప్రొటెక్షన్ ఇస్తుంది? రూట్ యొక్క ఎపికల్ పార్ట్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. మరి దేన్ని రూట్ క్యాప్ అంటున్నాము? ఈ ఎపికల్ పార్ట్ని కవర్ చేసేటువంటి థింబుల్ లైక్ స్ట్రక్చర్ని రూట్ క్యాప్ అంటున్నాం అండి. ఓకేనా? నెక్స్ట్ జోన్ ఈజ్ మెరిస్టమాటిక్ జోన్. సెకండ్ జోన్ ఈజ్ మెరిస్టమాటిక్
Meristematic zone. Next zone, what is that? Meristematic zone. Meristematic zone is root apical part or root cap proximal part is called meristematic zone. Meristematic zone. This is the meristematic zone. Meristematic zone. Meristematic zone, what is that? Root cap above few millimeters part is called మెరిస్టమాటిక్ జోన్ అంటున్నా. అంటే ఈ రూట్ క్యాప్కి దగ్గరగా వెనుక భాగంలో ఉండేటువంటి కొన్ని మిల్లీమీటర్ల పోర్షన్ ఏమంటున్నాం సార్ అంటే మెరిస్టమాటిక్ జోన్ అంటున్నాం. ఇన్ దిస్ జోన్ సెల్స్ ఈజ్ వెరీ స్మాల్. సెల్స్ అనేటివి చాలా చిన్నగా ఉంటాయండి. And with dense protoplasm ప్రోటోప్లాజంతో కూడుకొని ఉంటుందండి. చూడండి ఇక్కడ ఉండేటువంటి సెల్స్ అనేటివి ఎలా ఉంటున్నాయి నాన్న? వెరీ స్మాల్, చాలా చిన్నగా ఉంటున్నాయి. ఈ సెల్స్ లోపల చిన్నగా ఉండి ఏముంటున్నాయండి? డెన్సీ ప్రోటోప్లాజం అంటే కణద్రవ్యం అనేది చాలా చిక్కగా ఉంటుంది. సైటోప్లాజం అనేది ఎలా ఉంటుందంటే చాలా చిక్కగా ఉంటుంది. అండ్ దిస్ సెల్స్ ఈజ్ కంటిన్యూస్లీ డివైడెడ్ అండ్ ప్రొడ్యూస్ ద న్యూ సెల్స్. ఈ సెల్స్ ఏమవుతున్నాయి సార్ అంటే కంటిన్యూస్గా డివైడ్ అయిపోయి న్యూ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి నేను. దిస్ సెల్స్ ఈజ్ కంటిన్యూస్లీ డివైడెడ్ అండ్ ఫార్మ్ ద న్యూ సెల్స్. Which zone? Meristematic zone. So meristematic zone, it is also called dividing zone. Dividing zone అని కూడా అనొచ్చు. చూడండి నేను ఏమంటున్నాను, మెరిస్టమాటిక్ జోన్లో ఉండేటువంటి సెల్స్ ఎలా ఉన్నాయి? వెరీ స్మాల్, చిన్నగా ఉన్నాయి. అండ్ విత్ డెన్సీ ప్రోటోప్లాజంతో ఉన్నాయి. దిస్ సెల్స్ ఈజ్ కంటిన్యూస్లీ డివైడెడ్. ఈ సెల్స్ ఏమవుతున్నాయండి? కంటిన్యూస్లీ డివైడెడ్ అండ్ ఫార్మ్ ద న్యూ సెల్స్. న్యూ సెల్స్ని ఫార్మేషన్ చేస్తూ ఉంటున్నాయి నాను. ఎక్కడ? వేర్ అంటే మెరిస్టమాటిక్ జోన్ ఏమవుతుంది? కంటిన్యూస్గా డివైడ్ అవడం ద్వారా న్యూ సెల్స్ అనేవి ఫార్మేషన్ అవుతుంటాయి. బేబీ సెల్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అట్ మెరిస్టమాటిక్ జోన్. ఓకే, అర్థమైంది కదా? ఓకే, రైట్. నెక్స్ట్ జోన్ ఈజ్ ఎలాంగేషన్ జోన్. What is that? Elongation zone. Third one is that elongation zone. Proximal to meristematic zone portion is called elongation zone. Elongation జోన్ ఏమంటున్నానండి? చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మెరిస్టమాటిక్ జోన్కి వెనుక భాగంలో ఉండేటువంటి, ఇది మెరిస్టమాటిక్ జోన్ కండి. ఈ మెరిస్టమాటిక్ జోన్కి వెనుక భాగంలో ఉండేటువంటి ఈ పోర్షన్ని ఇలాంగేషన్ జోన్ అంటున్నాం. ప్రోక్సిమల్ టు ద మెరిస్టమాటిక్ జోన్. మెరిస్టమాటిక్ జోన్కి ప్రోక్సిమల్గా ఉంటుంది ఎవరు? ఇలాంగేషన్ జోన్. అంటే వెనుక భాగంలో ఉంటుంది ఎవరు? ఇలాంగేషన్ జోన్. హియర్ సెల్స్ ఈజ్ ఎన్లార్జ్డ్. సెల్స్ ఏమవుతున్నాయండి? ఇలాంగేటెడ్ అండ్ ఎన్లార్జ్డ్. సో ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ సెల్స్ ఇక్కడ ఏమవుతున్నాయండి? సైజ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ ద సైజ్. ఇలాంగేషన్ పొడవు అవుతున్నాయి, ఎన్లార్జ్ అవుతున్నాయి, పెద్దగా అవుతున్నాయి. ఓకేనా? సో దిస్ జోన్ ఈజ్ కాల్డ్ ఇలాంగేషన్ జోన్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ గ్రోత్ జోన్. దీన్ని గ్రోత్ జోన్ అని కూడా అంటామండి. మెరిస్టమాటిక్ జోన్కి ఇంకో పేరు ఏమంటారండి? డివైడింగ్ జోన్. మరి ఇలాంగేషన్కి ఇంకొక పేరు ఏంటిదండి? అనదర్ నేమ్ ఏంటిదండి? అనదర్ నేమ్ ఈజ్ గ్రోత్ జోన్. చూడండి, ఇక్కడ బేబీ సెల్స్ ప్రొడ్యూస్ అయిన మెరిస్టమాటిక్ జోన్లో ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి బేబీ సెల్స్ ఏమవుతున్నాయి? సైజులో ఇంక్రీజ్ అవుతున్నాయి.
అంటే పెద్దగా అవుతున్నాయి కదా, గ్రోత్ అవుతుంది కదా. సో గ్రోత్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి సెల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఈ రూట్ యొక్క సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో కాబట్టి దీన్ని ఇలాంగేషన్ జోన్ ఆర్ గ్రోత్ జోన్ అనడం జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ హియర్ సెల్స్ డిడ్ నాట్ డివైడెడ్. ఇక్కడ సెల్స్ అనేటివి డివైడ్ అవ్వండి. అట్ ఇలాంగేషన్ జోన్ సెల్స్ డిడ్ నాట్ డివైడెడ్, ఓన్లీ మెరిస్టమాటిక్ జోన్ సెల్స్ ఈజ్ డివైడెడ్. మెరిస్టమాటిక్ సెల్ జోన్లో ఉండేటువంటి సెల్స్ మాత్రమే డివైడ్ అవుతాయి, ఇలాంగేషన్ జోన్లో ఉండేటువంటి సెల్స్ మాత్రం డివైడ్ కావు. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఫోర్త్ జోన్ అండ్ లాస్ట్ జోన్ ఈజ్ మెచ్యురేషన్ జోన్. Fourth zone is maturation zone. Maturation zone. Okay, right. What is that maturation zone? Where is the occurs? At the base of the root or proximal to the elongation zone. ఈ ఇలాంగేషన్ జోన్ ఉండేటువంటి వెనుక భాగంలో ఉండేటువంటి జోన్ని ఏమంటున్నాం సార్ అంటే మెచ్యురేషన్ జోన్. మెచ్యురేషన్ జోన్. చూడండి ఏమంటున్నాను, ద రూట్ ఈజ్ డివైడెడ్ యాజ్ 4 zones. దట్ ఈస్ ద ఫస్ట్ జోన్ ఈజ్ ద రూట్ క్యాప్ జోన్, సెకండ్ వన్ ఈజ్ దట్ మెరిస్టమాటిక్ జోన్, థర్డ్ వన్ ఈజ్ దట్ ఇలాంగేషన్ జోన్, ఫోర్త్ వన్ ఈజ్ ద మెచ్యురేషన్ జోన్. ఓకేనా. ఎపికల్ పార్ట్ ఈజ్ కవర్డ్ ద రూట్ క్యాప్. ఓకేనా, దిస్ ఇస్ ద thimble like structure. Its main function is the protection. Meristematic zone where is occurs apical part of the root or above the few millimeters above the root cap. Root cap ki few కొన్ని millimeters దూరంలో ఉండేటువంటిది సరే మెరిస్టమాటిక్ జోన్. హియర్ ఏమవుతుంది, మెరిస్టమాటిక్ జోన్ సెల్స్ వెరీ స్మాల్ and with densely protoplasm and this cells is continuously divided. And next one is that elongation zone. This elongation zone is occurs at proximal to the meristematic zone. Meristematic zone ki వెనుకగా ఉంటుంది. And this here cells is enlarged and elongated and did not divided. This cells is enlarged, so this zone is elongation zone and it automatically this zone is root is enlarged or elongation అవుతూ ఉంటుంది. Next last zone is that maturation zone. Here maturation zone cells it is occurs at proximal to the elongation zone. Elongation zone ki proximal ga untundi evaru maturation zone. Here cells is matured చూడండి మేడం ఏమంటున్నాం అండి, మెచ్యూర్డ్ అంటున్నాం. మెచ్యూర్డ్ అండ్ ఇంకేమంటున్నాం సార్ అంటే సెల్స్ ఈజ్ మెచ్యూర్డ్ అండ్ బికమ్ యాజ్ పర్మనెంట్ సెల్స్. చూడనా, హియర్ సెల్స్ ఈజ్ మెచ్యూర్డ్ అండ్ బికమ్ యాజ్ పర్మనెంట్ సెల్స్గా మోడిఫై అవుతాయి. దిస్ పర్మనెంట్ సెల్స్ మీన్స్ దిస్ సెల్స్ ఈజ్ పర్మనెంట్ సెల్స్గా మోడిఫై అవడం ఏంటి, ఈ సెల్స్ అనేటివి డివైడింగ్ కెపాసిటీని లాస్ అయిపోయి గ్రోత్ కూడా ఆగిపోతుంది. ఇట్స్ పర్ఫార్మ్ ద పర్టిక్యులర్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తే ఆ సెల్స్ని ఏమంటారు సార్ అంటే పర్మనెంట్ సెల్స్ అంటాం. ఇలా పర్మనెంట్ సెల్స్గా ఫార్మేషన్ అవుతుంది. చూడండి మన ఫస్ట్ ఏమైంది, మెరిస్టమాటిక్ సెల్స్ ఉన్నాయి. ఈ మెరిస్టమాటిక్ సెల్స్ ఏమైనాయి, డివైడ్ అయిపోయి న్యూ సెల్స్ని ఫార్మేషన్ చేసినవి. ఈ న్యూ సెల్స్ ఇలాంగేషన్ జోన్లో ఏమైనాయి, సైజులో ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత మెచ్యురేషన్ జోన్లో ఏమవుతున్నాయి అంటున్నాను, పర్మనెంట్ సెల్స్గా ఫార్మేషన్ అవుతున్నాయి అంటున్నాను. పర్మనెంట్ సెల్స్గా ఫార్మేషన్ అవడం అంటే ఏంటిది, సింపుల్గా చెప్పాలంటే ఇవి మెచ్యూర్డ్ అయ్యి డివైడింగ్ కెపాసిటీని లాస్ అయిపోయి ఏమవుతుంది, పర్టికులర్గా ఒక ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయి. కాబట్టి వీటిని పర్మనెంట్ సెల్స్ అంటున్నాం. ఓకేనా. ఈ మెచ్యురేషన్ జోన్లో సమ్ ఎపిడర్మల్ సెల్స్ మోడిఫైడ్ యాజ్ హెయిర్ లైక్ ట్యూబ్యులర్ స్ట్రక్చర్స్, హెయిర్ లాగా ఉండేటువంటి ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఈజ్ ఫార్మ్డ్. దట్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ రూట్ హెయిర్స్. ఆ స్ట్రక్చర్స్ని ఏమంటున్నాం అండి, రూట్ హెయిర్స్ అంటున్నాం.
రూట్ హెయిర్స్ అంటున్నాం. ఈ రూట్ హెయిర్స్ చూసినట్లయితే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది రూట్ హెయిర్స్? దిస్ రూట్ జనరలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ హెయిర్స్ అంటే ఏంటి? సమ్ ఎపిడర్మల్ సెల్స్ మోడిఫైడ్ యాజ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్గా మోడిఫై అవుతుంది. దట్స్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ రూట్ హెయిర్స్. Okay, this root hairs main function is absorption of water and minerals from the soil నుంచి వాటర్ని మినరల్స్ని అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. సో మెచ్యురేషన్ జోన్ ఈజ్ ఆల్సో కాల్డ్ అబ్జార్ప్షన్ జోన్. ఈ మెచ్యురేషన్ జోన్ని అబ్జార్ప్షన్ జోన్ అని కూడా అంటాం. వై? బికాజ్ ఇట్స్ కాల్డ్ అబ్జార్ప్షన్ జోన్ బికాజ్ రూట్ హెయిర్స్ ఈజ్ ప్రజెంట్ ఎట్ మెచ్యురేషన్ జోన్. Root not perform the absorption of the water minerals absorption. Who is that worked? Root hairs మాత్రమే అబ్జార్ప్షన్ చేస్తూ ఉంటాయండి. ఎవరిని? వాటర్ అండ్ మినరల్స్ని అబ్జార్ప్షన్ చేస్తూ ఉంటాయి. దిస్ ఇస్ ద రూట్ హెయిర్స్. రూట్ హెయిర్స్ ఏంటిది? యూనిసెల్యులార్ సింగిల్ సెల్స్ at every root hair modified as epidermal single cell modified as hair like tubular structure. That structure is called root hairs. Okay, right. This root hairs origin is exogenously. Okay, now ఈ రూట్ హెయిర్స్ యొక్క ఆరిజిన్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్సోజీనస్, నాట్ ఎండోజీనస్. లాటరల్ రూట్స్ అయితేనేమో ఎండోజీనస్, రూట్ హెయిర్స్ మాత్రం ఎక్సోజీనస్ అండి. ఎక్సోజీనస్ అంటే ఏంటి? దిస్ రూట్ హెయిర్స్ డెవలప్డ్ ఫ్రమ్ అవుటర్ టిష్యూస్ నుంచి డెవలప్ అవుతాయి. లైక్ దట్ ఎపిడర్మల్ టిష్యూస్ నుంచి ఫార్మేషన్ అవుతున్నాయి కాబట్టి ఎక్సోజీనస్ అంటున్నాం అండి. దిస్ ఈస్ ద జోన్స్ ఆఫ్ ది రూట్. ఓకే రైట్. జోన్స్ ఆఫ్ ది రూట్ అని పెట్టేసుకొని ఈ డయాగ్రామ్ గీసుకొని దీని యొక్క లేబులింగ్ రాసేసుకున్నాను. ఓకేనా? అర్థమైందా? ఓకే రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో అక్కడ కామెంట్ బాక్స్లో పెట్టేసేన్నాను. ఓకేనా? లేదంటే ఫోన్ చేయండి, నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, బోటనీ సార్ అని ఉంటుంది. ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ.